జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు సామూహిక గోరింటాకు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళలు గోరింటాకును వివిధ ఆకృతుల్లో చేతులకు పెట్టుకుని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గోరింటాకును చేతులకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. మహిళలు తమ సౌభాగ్యానికి ప్రతీకగా గోరింటాకు భావించబడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ప్రారంభమైన వెంటనే గోరింటాకు ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అనే ఒక ప్రోగ్రాం చాలా విశిష్టత ఉన్నది దీనికి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఏదైతే ఉంటాయో, చేతులకి ఇన్ఫెక్షన్స్ ఈ వర్షానికి, తర్వాత ఆడవాళ్ళు ఎక్కువగా వంట వాటిలలో నీళ్ళల్లో ఎక్కువగా ఈ పదన పచ్చి వాటితోని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంటాకు అనేది చాలా చలువ చేస్తుంది అన్నమాట ఆరోగ్యానికి. ఎందుకంటే ఒంట్లో ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది అనేది మన పెద్దవాళ్ళు సాంప్రదాయంగా చెప్పేటువంటి విషయము. మా ఫ్రెండ్స్తో సహా ఇక్కడ కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ గోరింటాకు పెట్టుకున్నాము. దీన్ని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో చాలా మంది గోరింటాకుతో చాలా లాభాలు పొందుతారు. ఎందుకంటే ఇది మన బాడీలో ఉన్న వేడినంతా తీసేసి చలువ చేస్తుంది మన బాడీని. దీన్ని తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. మన గర్భసంచిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి నర్వ్స్ ఈ మన అరచేతుల్లో కేంద్రీకృతమై ఉంటాయన్నమాట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏవి ఉన్నా కానీ దాని ద్వారా తొలగిపోతాయి. అందుకని మెయిన్ మహిళలు ఈ గోరింటాకుని పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకునేటువంటి మాసం ఇది గోరింటాకు.